శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ప్రస్తుత సద్విషయం శివమయం సర్వం విష్ణుమయం జగత్. దేవతలంతా ఒకే పరమాత్మకు రూపాలు. శివుడు విష్ణువు ఒకరికన్నా ఒకరు భిన్నం కారు. కానీ ఈ ఇద్దరిని ఆరాధించేటప్పుడు వేరుగా చూడటంలో ఒక రుచి ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం మన మతం సారము. ఆ విధంగా మనం శివకేశవులు ఇరుమూర్తులను ఆరాధించే వేళ సారాంశంలో ఇద్దరు ఒకటేనని భావం ఉన్నప్పటికీ ఒక్కొక్క మూర్తిని ఒక తత్వానికి రూపంగా ఎంచి వ్యవహరించి భక్తిని అవలంబించడంలో ఒక రుచి ఉన్నది. ఇట్లా చేసినప్పుడు మనం శివుడిని ఆధారభూతమైన ఏకవస్తువైన జ్ఞానస్వరూపంగా పరిగణించవచ్చు. విష్ణువును ఏకవస్తువును అనేకంగా చూపించే శక్తిగా కాంచవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే శివుడిని పరబ్రహ్మంగా విష్ణువును పరాశక్తిగా చెప్పవచ్చు. అంబిక విష్ణువు అన్నా చెల్లెళ్లే అయినా వారిరువురు ఒక్కరేనని గొప్ప జ్ఞానులుగా అనుభవం. అప్పర్ స్వామి కూడా ఇదే విధంగా పలికారు. శంకరనారాయణులు అర్ధనారీశ్వరుల రూపాలను గమనిస్తే ఈ సత్యం గోచరమవుతుంది. ఈ రెండింటిలో కుడివైపున పరమేశ్వరుడు, ఒక దానిలో ఎడం భాగం విష్ణువు, మరొక దానిలో శ్రీమాత ఉంటారు. యథార్థమైన దాని అయినా మాయామయమైన అనేకంగా ఆగుపింపజేసే శక్తి జగదంబిక లేదా విష్ణు అనవచ్చు. ఈ విశ్వమంతా విష్ణు స్వరూపంగా ఉన్నది. శాసనం విశ్వం విష్ణు అనే ప్రారంభమవుతుంది. సర్వం విష్ణుమయం జగత్ అనే ఒక సూక్తి కూడా ఉన్నది. జగద్రక్షణ విష్ణు కార్యం అనే ఒక మాట కూడా మనం అంటూ ఉంటాము. ప్రపంచంలో అన్ని ఆనందాలు, అనుభూతులు, దైవ సంబంధమైన భక్తి మార్గము ఎక్కువగా విష్ణుపరమైనదిగా అనిపిస్తుంది. హరికథ హరినామ సంకీర్తనం అని అన్నట్టు హరికథ హరినామ సంకీర్తనం అని అనము. పాటలు కథలు అన్ని ఆనందాలు ఎక్కువ విష్ణువునందు ఉన్నవి. భాగవతర్ అంటే భగవంతునికి సంబంధించిన వాడు అని ఉన్నప్పటికీ మనం భాగవతం అనేవి విష్ణుపరంగా, విష్ణు భక్తి పరంగా, కథలను విష్ణు పరంగానే తీసుకుంటాము. కానీ విశ్వాన్ని విడిచిపెట్టి దాని మూలంలో లీనమయ్యే చోటు గురించి వచ్చినప్పుడు అది ఎక్కువగా శివ సంబంధమై ఉంటుంది. మనం శివయోగం శివజ్ఞానం అన్నట్టు విష్ణు యోగం విష్ణు జ్ఞానం గురించి వినము. సర్వం విష్ణుమయం జగత్ అనే మాట ఎందుకు వచ్చిందంటే జగత్ అంతా అనేకం, విష్ణువు వ్యాపకంగా కనిపిస్తుంది. అందులో అనేకంగా ఆగుపించేది వెళ్ళిపోతే సర్వం కూడా వెళ్ళిపోతుంది. ఏకం ఒక్కటే మిగులుతుంది. ఏకం ఒక్కటే మిగిలినప్పుడు సర్వంకు తావేది? ఆ పరిస్థితిలో ఆ ఏకాన్ని అనుభవించేవాడు తప్ప విడిగా ఏ జగత్తు ఉండదు. జగత్తంతా తుడిచిపెట్టకపోతుంది. శివం ఒక్కటే మిగులుతుంది. అందువల్లే శివమయం అనే మాట వచ్చింది. సప్తవర్ణాల్లో తెలుపు కానీ నలుపు కానీ కలవలేదు. సత్యం ఏమిటి అంటే తెలుపైన శివుడు కానీ నలుపైన విష్ణువు కానీ విశ్వపు రంగులలో భాగంగా లేరు. దేన్ని కాల్చినా మొదలు నల్లగా అవుతుంది. దాని రంగు మారినా దాని ఆకృతి నిలుస్తుంది. ఒక వార్తాపత్రికను నిప్పు పెట్టి వెంటనే ఆర్పిదా నల్లగా అయినప్పటికీ ఆ నలుపులో నల్ల అక్షరాలు కనిపిస్తాయి. అదే బట్ట విషయంలో కూడా జరుగుతుంది. అది కాలిపోతుంది, కానీ దాని మడతలు అట్లాగే ఉంటాయి. ఇది బూడిదిగా మారే ఆకారం పోగొట్టుకునే ముందు ఉండే స్థితి. ఇది సర్వం విష్ణుమయం జగత్. ఈ స్థితిలో విశ్వం ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఇంద్రియాల కల్లోలం అంతరించిపోతుంది. ఇక్కడ భావాలు సంతోషం ఉన్నట్లు అనిపించినా అవి ప్రాపంచికం కాకుండా దైవభక్తి రూపంలో ఉంటాయి. యోగంలో జ్ఞానంలో జీవుడిని కాల్చివేస్తే అది కూడా బుడిదిగా మారిపోతుంది. ఇట్లా కాలినవి మొదట్లో నల్లగా అయిన తర్వాత పూర్తిగా కాలిన పిదప తెల్లగా అవుతాయి. ఇదే శివమయం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివృత్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.